హాయ్ అండి, అందరికీ నమస్తే. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్ వల్ల, కామెంట్స్ వల్ల నాకు నా వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎంతో సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేటువంటి మసాలా రైస్ అను బంగాళదుంప కుర్మా అనేది తయారు చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా మనకి తొందరగా పని ఎక్కువ ఉన్నప్పుడు, తొందరగా అయిపోవాలి, కర్రీస్ ఎక్కువగా చేసే ఓపిక లేదు అనుకున్నప్పుడు చక్కగా ఇలా బంగాళదుంపలు ఉడకబెట్టేసి ఇలా చేసేసుకోండి. చాలా తొందరగా అయిపోతుంది. ఓకేనా? మనకి ఇప్పుడు నాన్ వెజ్ తినం కదా, ఇలాంటప్పుడు ఇట్లా వెజిటేరియన్స్ వాళ్ళకి ఇట్లా చేసి పెట్టండి, చక్కగా తింటారండి. పిల్లలైతే మరి ముఖ్యంగా మసాలా వాసన తగిలితే చాలు కదండి. లేదు అంటే వాళ్ళకి తినబుద్ధి అవ్వదు. నాన్ వెజ్కి ఎక్కువ ఇష్టపడ్డ వాళ్ళైతే అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అట్లాంటి వాళ్ళకి ఇట్లా చేసి పెడితే కనుక సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తున్నారు? నేనైతే ఎప్పుడో ఒక్కసారి రేర్గా చేస్తానండి. బంగాళదుంప అనేది నేను ఎక్కువగా వాడను, మా పాప బాక్స్లోకి మాత్రమే వాడతాను. ఇలా కుర్మా ఇది ఏంటంటే ఎప్పుడన్నా టిఫిన్, చపాతీ అలా చేసినప్పుడు దానికి కాంబినేషన్గా ఈ కుర్మా చేస్తాను. ఇప్పుడు మనం చేసే ఈ ప్రాసెస్లో మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ ప్లేస్లో. కాకపోతే నేను అది యాడ్ చేయలేదు. ఇలా మామూలుగా సింపుల్గా చేశాను. ఇట్లా వాటర్ యాడ్ చేసినప్పుడు మీకు కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకేంటండి, కార్తీక మాసం కూడా అయిపోతుంది రేపటితో. ఇంకా లాస్ట్ కదండి. ఎలా జరుపుకున్నారు అందరూ కూడాను? బాగా ఈ సంవత్సరం బాగా చేసుకుంటారా? మాకైతే చేసుకోవడానికి అవకాశం లేదండి. ఇంట్లో మాకు కొంచెం చేసుకోకూడదు, వేరే కార్యక్రమం వచ్చింది, అంటే కీడొచ్చింది మాకు. అందుకని చెప్పి మేము చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. సో మీరైతే అందరూ చక్కగా పూజ చేసుకుని ఆ భగవంతుడు ఆశీస్సులు పొందారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరలా మనం వచ్చే నెక్స్ట్ ఇయర్ దాకా కూడా ఆయన్ని నిత్యము కొలుచుకుంటూ వాళ్ళ దీవెనలు మనం పొందుకుంటూ చక్కగా మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది కుర్మా అండి. కుర్మా అయితే ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఏంటంటే కుక్కర్లో చేస్తున్నాను. ఇది పెద్ద కుక్కరు, నా దగ్గర కేజీన్నర ఉడికే కుక్కర్ ఉంది. అందులో ఇది రైస్కి తాలింపు వేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. ఓ పక్కన నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్రాసెస్ అంతా మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ తెలిసిన రెసిపీయే కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. రైస్ కూడా అంతేనండి. రెగ్యులర్గా చేసుకునే మన బిర్యానీ, పలావ్ ఎలా ఉంటుందో ఇక అంతే ఉంటుంది. కాకపోతే మనం ఇందులో బిర్యానీ ఆకులు కానీ కాకపోతే అనాస పువ్వు ఏం వేసుకోము. మసాలా రైస్ కాబట్టి చాలా సింపుల్గా కొన్ని చెక్క, లవంగాయి, యాలుక్కాయి, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతేనండి. కొత్తిమీర, పుదీనాకు వేసి చేసేస్తాము. దీనికి ఎక్కువగా ఏంటంటే నెయ్యి, మంచి నెయ్యి ఉంటే కనుక టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇష్టపడిన వాళ్ళు మీరు నెయ్యి లేకుండా అయినా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుందండి, ఇబ్బంది అయితే లేదు. అయితే ఈ బిర్యానీ చేయనియండి, మసాలా రైస్ చేయండి, ఎందులోనే చేయండి, ఉప్పు మాత్రం వాటర్ పోసినప్పుడు చెక్ చేసుకోండి. నేను బంగాళదుంప కుర్మా చేస్తున్నాను కాబట్టి ఈరోజు చపాతీ కూడా చేస్తానండి. ఓకేనా? ఇప్పుడు మనకి వాటర్ అంతా ఇట్లా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది ముందులే ఒక 2-3 గంటల ముందు నానేసుకుని చక్కగా దాంట్లో ఏంటంటే 1కి 1.5 కొలత తీసుకుని మీరు యాడ్ చేసుకోండి. ఇట్లా మీరు నీళ్లు మరుగుతున్నప్పుడు రైస్ కూడా వేసినాక మీరు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది కొంతమంది తాలింపులో వేస్తారు, కొంతమంది ఇట్లా వేస్తారు. నేనైతే ఇలా యాడ్ చేస్తాను ఈ మసాలా రైస్కి అయితే కనుక. అయిపోయిందండి రైస్ అనేది, చూసారు కదా. అన్నం అయితే బాగా వచ్చింది, పొడిలాడుతూ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను.